చల్లబడిందమ్మా. ఇంకా డాక్టర్ ఉండేది ఎందుకు నాయనమ్మా? ఇలాంటి వీడియో ఒకటి నేను తీస్తాను అనేసి నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనితా సిస్టర్స్. నేను విష్ణుప్రియ. ఈ వీడియో ఏంటి అంటే ఈ నివ్యా డబ్బా గురించి, అది కూడా ఎక్స్పైర్ అయిపోయిన నివ్యా డబ్బా గురించి. ఇలాంటి వీడియో ఒకటి నేను తీస్తాను అనేసి నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను బెంగళూరు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్నమ్మ నన్ను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ వచ్చేసి, ఏమమ్మా ఎలా ఉన్నావు, బాగున్నావా? సెకండ్ క్వశ్చన్ వచ్చేసి దీని గురించి. నాకు మా నాన్నమ్మకి దీని గురించి ఆల్రెడీ కన్వర్సేషన్ అయిపోయింది, బట్ స్టిల్ ఐ వాంట్ టు పుట్ ఇట్ ఇన్ ఏ వీడియో, సో వీ బోత్ ఆర్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ గైస్. పదండి వెళ్ళి చూసేద్దాం. ఇంకా నేను ఇక్కడ మొత్తం స్టాండ్ వెనకాల చైర్స్ వేసుకొని రెడీ చేసి నివ్వే డబ్బా పట్టుకొని ఉన్నాను. మా నాన్నమ్మని వీడియో తీస్తాను రా అని చెప్పాను, జడేసుకొని రావాలి అనేసి. ఆమె టైం తీసుకుంటుంది. ఇంకో 5 minutesలో స్టార్ట్ చేసేద్దాం. ఈమె వచ్చేసి మా నాయనమ్మ. ఈ నివ్యా డబ్బా గురించి ఈమెను ఇంకా ఇంటర్వ్యూ చేసేద్దాము. నాయనమ్మ, ఈ నివ్యా డబ్బా నీకు ఎక్కడి నుంచి దొరికింది? కిటికీలో ఉంటే తెచ్చుకున్నానమ్మా. కిటికీలో ఉంటే తెచ్చుకున్నాక అప్పుడే చెప్పకూడదు. నాయనమ్మ, ఈ నివ్యా డబ్బా నీకు ఎక్కడ దొరికింది? కిటికీలో ఉండిందమ్మా. ఇది నువ్వు కిటికీలో నుంచి ఎప్పుడు తీసుకున్నావు? కిటికీలో తీసుకున్నా 10 రోజులే అయిందమ్మా. ఈ డబ్బా అక్కడి నుంచి తీసుకొని దీన్ని ఎక్కడెక్కడ పూసావు? ఎక్కడెక్కడ అంటే కంటలు పూసినాను, ఇక్కడ నొప్పి అయితే పూసినాను. నొప్పి అయితే పూస్తే ఒక రవ్వ ఉడుకు తగ్గింది, బాగా నొప్పి ఒక రవ్వ తగ్గింది. మళ్ళా అరికాలకు రుద్దినాను. అరికాలకు రుద్దితే ఇక్కడ చల్లబడిందో కొంచెము. నేను మరీ అంతేదోలా కనపడుతున్నానా? మాదిరిగా కూడా కనపడలేదా? మొన్న ఇది క్రీము ఇక్కడ కనుబొమ్మలు ఊడిపోతున్నాయి అనేసి ఇక్కడ పూసాను అని చెప్పావు కదా, అదేమైంది? అది తగ్గింది. కనుబొమ్మలకి ఎంటుకలు ఊడిపోకుండా తగ్గింది. ఏవైతే కనుబొమ్మలు వెంట్రుకలు ఉన్నాయో అవి ఊడిపోకుండా తగ్గిపోయింది. ఈ క్రీమ్ పూసాక. ఇంకెక్కడెక్కడ పూసావు? ఇక్కడ నొప్పి అయితే పూసినాను. నొప్పి అయితే పూస్తే అది కూడా కొంచెం తగ్గింది. మళ్ళా అరికాళ్ళకు పూసినాను. అరికాళ్ళకు పూసినాక ఊళ్ళు చల్లబడింది, ఒక రోజు తగ్గింది. అది ఈ క్రీమ్ డేట్ అయిపోయి ఉంది, ఇది ఇంకా వాడకూడదు అనేసి నీ మనవరాలు నీకు చెప్పింది కదా. చెప్పింది. నువ్వేమన్నావు చెప్పాక? చెప్పినాక నాకు ఇట్లా చల్లబడింది, ఉండి అమ్మ పారిపోకన్నా, పడైపోకు ఉండి మంచి. ఇప్పుడు ఇది డేట్ అయిపోయా, నువ్వు వాడావు దీన్ని, నీకేమన్నా అయితే? నాకేం కాదనిపించిందమ్మా. నేను రుద్దినాక రుద్దాక ఏం కాదనిపించింది. ఒకవేళ రుద్దకు ముందు నీకు డౌట్ రాలేదా ఏమన్నా అవుతుందేమో? అప్పటికి నాకు తెలవదు, మీకు చూపించలేదు, తెలవదు. తెలిసినాక కూడా నేను రుద్దు బట్టి నాకు చల్లబడింది కాబట్టి దాని నుంచి వద్దు పడేద్దులే ఉండేమన్నా. డేట్ అయిపోయింది అని నీకు చెప్పాక నువ్వు మళ్ళీ దీన్ని వాడావా? వాడినా. ఎప్పుడు వాడావు? మొన్న ఒక రోజు వంత వాడినాను, నేను వంత వాడినాను, అంతకుముందు ఒక రోజు వంత వాడినాను, 3 రోజులు వాడినా. మళ్ళా ఇప్పుడు ఈ డబ్బా ఇది నేను పడేస్తే ఏం చేస్తావు? పడేస్తే నేనేం చేసేది? నేనేం చేయలేనమ్మా. పడేయొద్దమ్మా, ఉంది అమ్మా. నేను పడేస్తా. పడేయొద్దు. నేను పడేస్తా. పడేయొద్దు నాయన, ఉంది అమ్మ. నాకు చల్లబడిందమ్మా, ఉంది నాయన. కానీ ఇది వాడకూడదు నాయనమ్మా. చూడు క్రీమ్ అంతా ఎట్టయిపోయిందా? పోయింది. వాడితే ఏదో ఒకటి వస్తుంది, మళ్ళా ఏదో ఒకటి వస్తుంది. ఏదో ఒకటి రాలేదు. నేను 10 రోజుల నుంచి ఇప్పుడే బయటపడదు, టైం పట్టదు అది బయటపడడానికి. సరే నువ్వు పుయ్యను అంటున్నావు కదా, పడేసాను. ఇంకా పడేద్దా పెట్టు ఉంటది. సరే అవతల చూద్దాం. అట్ట కాదు, ఇప్పుడు ఇది నేను పుయ్యను అని చెప్పి నువ్వు చెప్తున్నావు. నువ్వు పుయ్యినప్పుడు డేట్ అయిపోయింది డబ్బా ఇంట్లో ఎందుకు? నేను పడేస్తా. కడుక్కొని డబ్బా నుండి తెచ్చుకున్నావు. ఈ డబ్బా ఏ దానికి వాడతావు నాయనమ్మా? డబ్బా అంత ఏదన్నా పిండిగా ఉంటుంది చూడు, ఆ పిండి వేసి ఆడ పెడతాంలే బాగా సొంత గడి. సరే అయితే ఇప్పుడు ఈ క్రీమ్ నువ్వు వాడవు, పడేయమని చెప్తున్నావు.
సరే, ఒకవేళ ఇది నేను పడేయకుండా అక్కడ ఎక్కడైనా పెట్టేసిపోయి నీకు ఇది మళ్ళా కనిపిస్తే నేను అప్పుడు ఇంట్లో లేకపోతే ఏం చేస్తావు? మళ్ళా ఒక రోజు పూజ చూస్తా, ఇంకేం చేస్తాను. సరే, ఈ డేట్ అయిపోయిన క్రీమ్ పూసుకుంటే నీకు అన్ని బాగా సెట్ అవుతుండే. ఇంకా డాక్టర్లు ఉండేది ఎందుకు నాయనమ్మా? డాక్టర్లు అది వాళ్ళు ఏం చెప్తారో ఎట్ చెప్తారో అదన్నీ మనకేం తెలుసు కదమ్మా. ఏడు నింది కాబట్టి నేను రుద్దుకున్నా. సరే, ఇప్పుడు నీకు డాక్టర్ల మీద నమ్మకం లేదు, ఈ డేట్ అయిపోయిన నివ్యా డబ్బు మీద నమ్మకం ఉంది. అంతే. ఏంటా ఏది ఇచ్చినాడు ఇర్రోడని ఏది కనబడితే అది అలా ఒక మాత్రం మింగేది, ఒక రోజు పూసుకునేది. సరే, ఈ రోజు ఇది మేము ఎంత చెప్పినా వినకుండా వాడేసిను. రేపు పొద్దున్న నీకు ఏదన్నా అయితే ఏం చేయాలి? ఏదన్నా అయితే పోయేది మళ్ళీ రాజకాడికి. ఇది చూసారా, మా ఇంట్లో జరుగుతున్న కథ ఇది. నాకు తెలిసి అందరి ఇళ్లలో కూడా ఇలానే ఉంటది అనుకుంటాను. ఇలాంటి ముసలోళ్ళు ఇంట్లో ఎక్కడ ఉంటారో ఆ ఇంట్లో అంతా ఇలానే ఉంటది. మా నాయనమ్మకి ఎన్నిసార్లు చెప్పినా కూడా విననే వినదు అసలు. ఎగ్జాంపుల్ ఇదన్నమాట. ఆలోచించుకోండి ఇంకా మీరే రోజు ఎలా ఉంటుందో. సో ఇదండి ఈ వీడియో. This video intention is not to mislead or not to entertain anything. This is just a kind of entertainment video which happens at home regularly with the aged ones. I hope you people like the content. మరి లేట్ ఎందుకు, లైక్ చేసేయండి వీడియోకి. అలానే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే అలా వెళ్ళి అలా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ఎనేబుల్ చేసి పెట్టుకోండి. మీ ఇంట్లో కూడా ఇలాంటి థింగ్స్ జరుగుతూ ఉంటాయా ఏంటి అనేది కామెంట్ చేసేయండి. My grandmother is not using that dabba now because నేను అది పడేసాను. So that's it from my end. Stay tuned for another video. Thank you for spending your time here. See you soon with another video. Bye.